ఇప్పుడు శరీరము తిని త్రాగి బలంగా ఉంటే మరి ఆత్మకు నువ్వు ఏ వాక్యాన్ని అందించు, ఉదయం లేచాక ఏ ప్రార్థన సహాయము బలాన్ని నువ్వు అనుగ్రహించినప్పుడు నువ్వు ఎలా గెలుస్తావు? నువ్వు ఓడిపోతావు. శరీరములో గెహాజీ వలె ఓడిపోతాం మనం, శరీరములో సౌలు వలె ఓడిపోతాం మనం, శరీరములో ఆఖాను వలె ఓడిపోతాం మనం. పాపం విషయములో మొహమాటం మనకు ఉండదగ్గ. ఎందుకో తెలుసా? మనం ఈ దేహ సంబంధమైన వాటి విషయంలో తింటున్నాం, తిరుగుతున్నాం, చక్కగా ఉంటున్నాం. కానీ ఆ పైన పరమాత్ముని చేరే ఆ ఆత్మ విషయములో మనం ఆయన పక్కన పెట్టేస్తాం. ఆ పరమాత్ముని చేరే ఆ ఆత్మ విషయములో మనం ఆ ఆహారాన్ని అందించలేకపోతున్నాం. మనలో ఆ ఆత్మశక్తి పెరగాలి అంటే, మనలో ఆత్మ బలం పెరగాలి అంటే మనం దేవుని వాక్యం మీద ఆధారపడి ఉండాలా. దేవుని ప్రార్థనలో మనం ఆధారపడి ఉన్నప్పుడే ఈ దేహాన్ని జయించగలం. ఈ పోరాటములో, ఈ నియమం ప్రకారం పోరాటములో ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలంటే, ఈ దేహాన్ని జయించాలంటే ఒకటి మెడిసిన్. ఆత్మచేతనే మనము ఈ శరీరాన్ని జయించగలమని దేవుని మనం పోరాడాలంటే ఆ ఘనమైన పదార్థాలు తినాలి. దేవుని వాక్యం అనే ఆ అమూల్యమైన పాలను మనం ఏం చేయాలంట? అనుదినము త్రాగాల. ఆ అనుదినము ఆ పాలను అపేక్షించినట్లయితేనే ఈ ఆత్మ యుద్ధములు, ఈ శరీర యుద్ధములు మనము జయమును పొందుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. ఈ ఆత్మ శరీరము పోరాడుతూ ఉన్నప్పుడు నువ్వు ప్రతిరోజు చికెను మటను మంచిగా తిని నిద్రపోతా ఉంటే ఎవరికి వెళ్తారు? ఇప్పుడు శరీరమే గెలుస్తుంది. ఎందుకనంటే ఆత్మకు చోటివ్వలేదు నువ్వు. ఆత్మకు కావలసిన ఎక్సర్సైజ్ ఏంటంట? దేవుని వాక్యం అనే పాలు త్రాగాల. దేవుని శక్తిని రూపాంతరపరిచే ఆ శక్తిని నువ్వు పొందుకోవాలంటే అనుదినము నువ్వు ప్రార్థించాలా.